హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఫ్రూట్ సలాడ్ అండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇక్కడ యాపిల్, తర్వాత ఇలాగ గ్రేప్స్ అండి. వీటిని ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తున్నాను. ఇంకా యాపిల్ని కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగ. ఇంకా తర్వాత కమల పండును కూడా ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ అరటిపండు తీసుకొని వీటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని ఉంటే ఫుడ్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇన్ని కావాలి అని ఏం లేదు. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దాని విత్తనాలు కూడా తర్వాత ఇలాగ ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలండి. ముందుగా ఇలా యాపిల్ వేస్తున్నాను. యాపిల్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇలాగ గ్రేప్స్, అరటిపండు, కమలపండు, తర్వాత దానిమ్మ విత్తనాలు అన్నిటినీ ఇలాగ వేసుకోవాలండి. చూడండి అన్నిటినీ ఇలాగ వేసుకొని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ తేనె వేసుకుందామండి. ఇలాగ తేనె తీసుకొని ఒక స్పూన్ తేనె వేసుకుందాము. ఇంత చాలండి, సరిపోతుంది. ఇంకా ఇలాగ వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి సింపుల్గా అండి, ఎక్కువ ఏం లేకపోయినట్లుగా ఇలా సింపుల్గా చేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అంతే అండి. ఇలాగ తింటే సరిపోతుంది. ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసినట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.